ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నెల 27 మంగళవారం. ఈరోజు నవమి తిథి పూర్తిగా ఉంది. భరణి నక్షత్రం ఉదయం 10 గంటల వరకు ఉంది. ఆ తర్వాత కృత్తికా నక్షత్రం పూర్తిగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశమిలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. దశమిలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, జన సహకారము, పోటీ ప్రపంచంలో విజయాలను అందుకుంటారు. దశమిలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక మీ కార్యక్రమాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. మీ ప్రయాణాలంతా కూడా లాభసాటిగా ఉంటాయి. భూవాహన లాభాలు అందుకుంటారు. పంచములో కేతువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనల్లో ఒక్కటి నిరాశని కలిగించే సంఘటన జరుగుతుంది. అశాంతిని కలిగిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారం చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం చేయండి. ఉలువలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి మంగళవారం రోజున భాగ్యములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమిలో రాహు సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యవహారాలు కానీ మీకు అనుకూలంగా ఉన్నాయి. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు, లాభాలు కూడా అందుకుంటారు. భాగ్యంలో బుధ సంచారం వల్ల మీ మాటల వల్ల ఒక్క విషయంలో అపార్థాలు, మీ ఆలోచనలు కలిసి రాదు. ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. కొన్ని అసౌకర్యాలను కూడా ఎదుర్కొంటారు. నీలం రంగు వస్త్రధారం చేయండి. వెంకటేశ్వర స్వామిని దర్శించండి. తులసి ఆకుల మాలను సోమవారికి సమర్పించండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పశువులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి మంగళవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయములో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే జన సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. అష్టమములో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. లేక నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. లాభంలో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు, సన్మానాలు కూడా అందుకునే పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు. అష్టమంలో కుజ సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయలేకపోతారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ నష్టాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను పేదవారికి కానీ వయోవృద్ధులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ మంగళవారం రోజున సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. వ్యాపార విస్తరణ, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. భాగ్యములో శని సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం కానీ వ్యాపార భాగస్వాముల సహకారం కానీ బాగుంటుంది. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. దశంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సప్తంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు, స్త్రీలతో మనస్పర్ధలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడడం వల్ల అశాంతికి గురవుతారు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం చేయండి. అలసందులు అనగా బొబ్బర్లను పేదవారికి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి సోమవారం రోజున షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఆర్థికంగా బలపడతారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యారంగంలో పనిచేసే వారికి సుఫలితాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుని సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. భూవాహన లాభాలు అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు, మీ మాటకు విలువ, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. అష్టంలో శని సంచారం వల్ల పనివారి సహకార లోపం కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారం చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల, గోసేవ చేసుకోవడం వల్ల ఈరోజు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి మంగళవారం రోజున పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం కూడా కనిపిస్తుంది.
షష్టంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ధైర్యంగా చాలా పనులు చేస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. దశమంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. విద్యార్థులు కూడా సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అష్టంలో చంద్రుడు సంచరించడం వల్ల అశాంతికి గురి అయ్యే సంఘటనలు, నిరాశని కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. తెలుపు రంగు వస్త్రధారం చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి మంగళవారం రోజున చతుర్థములో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయాన్ని అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు బాగుంటాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. భాగ్యములో గురువు సంచరించడం వల్ల సమాజంలో పేరున్న వ్యక్తుల యొక్క సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. పంచములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. కొత్త వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ప్రవర్తించాల్సి ఉంటుంది. మీ ఆలోచనలు కూడా కలిసి రాదు. చందనపు రంగు వస్త్రధారం చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను పేదవారికి రోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున తృతీయంలో రవి సంచారం వల్ల పెద్దల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఆర్థికంగా బలపడతారు. ఆనందంగా పనిచేస్తారు. తృతీయంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. భూవాహన లాభాలు అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం ఎదుర్కొంటారు. సునాయాసంగా విజయం సాధిస్తారు. తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ఉంటారు. అష్టంలో గురువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపం కనిపిస్తుంది. ఆత్మీయులతో మనస్పర్ధలు, విద్యార్థులకి ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారం చేయండి. దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. పసుపు పండ్లను గురువులకు అందించి వారి పాదాలకు నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుసు రాశి వారికి ఈ మంగళవారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబంలో కూడా శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొని ఆనందిస్తారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భాగ్యంలో కేతువు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటాయి. భగవంతుని ఆశీస్సులు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం చేయండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి మంగళవారం రోజున తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారంతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు, మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని ఈరోజు జరుగుతాయి. జన్మరాశిలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని సైతం ఎదుర్కొని మంచి వ్యాపారాభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ద్వితీయంలో రాహువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి మంగళవారం రోజున తృతీయంలో చంద్రుడు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. అతి సునాయాసంగా గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పంచమంలో గురువు సంచరించడం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వ్యయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో సంతోషకర వాతావరణం, విందు వినోదాల్లో పాల్గొనడం, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. వ్యయములో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, సమాజంలో గౌరవ మర్యాదలు లేనితనం ఏర్పడుతుంది. పెద్దల వల్ల ఇబ్బందులు పడేటువంటి వాతావరణం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. కుటుంబంలో పనిచేసే పనివారికి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి మంగళవారం రోజున షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే
అభివృద్ధిని సాధిస్తారు, కొన్ని రుణాలు తీర్చుకుంటారు, ఆరోగ్యవంతులు అవుతారు, శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. లాభంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. లాభంలో కుజుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. లాభంలో బుధుడు సంచరిస్తున్నాడు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. సొంత వ్యాపారాలు, సాంప్రదాయ వ్యాపారాలు సానుకూలంగా ఉన్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, ఆర్థికంగా బలపడే పరిస్థితి ఈరోజు ఉంది. వ్యయంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా దినఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలన్నీ కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.